స్మితా సబర్వాల్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. కేసీఆర్ సర్కార్లో కీలక బాధ్యతలు నిర్వహించారు స్మిత. ప్రభుత్వానికి తలలో నాలుకగా వ్యవహరించారు. సీఎంఓతో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. అయితే ప్రభుత్వం మారడంతో స్మితా సబర్వాల్ కు కష్టాలు మొదలయ్యాయి. సీఎంఓలో ఉన్న ఆమెను ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసింది రేవంత్ సర్కార్. విపక్షంలో ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. ప్రభుత్వ అవినీతిలో ఆమె పాత్ర ఉందని కూడా విమర్శించారు. కనీసం విశేష్ చెప్పడానికి కూడా ఆమె వెళ్ళలేదని అంటారు. ఇది ఎలా ఉన్నా సోషల్ మీడియాలో స్మితా ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ట్విట్టర్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల్లో ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికెప్పుడు తనకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు. బహుశా ట్విట్టర్లో ఆమెకు ఉన్నంత ఫాలోవర్స్ ఏ అధికారికి లేరనే చెప్పొచ్చు. అయితే తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన ఓ పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎందుకని ఆమె ఇలాంటి పోస్ట్ చేసిందని ఆమె అభిమానులు చర్చించుకుంటున్నారు. మనం అగ్నిలో ఎలా నడుస్తామనే విషయం చాలా ముఖ్యమైంది. తలెత్తి బలంగా నడవాలని ఎమోషనల్ గా ట్వీట్ చేశారు స్మిత. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి. ఆమె ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు. ఏమైంది మేడం, మీరు ఒక మంచి అధికారి, గొప్ప సమర్థత ఉన్నవారు, ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి, వెనకడుగు వేయాల్సిన పని లేదు, ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్ళండి అని మద్దతు చెప్తున్నారు ఆమె ఫ్యాన్స్.